జోగి ఉదంతంలో ఎవరి కోణంలో వాళ్ళు రాస్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అర్థమవుతున్న లెక్క ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ 10 కోట్ల రూపాయల కోసం అంత పెద్ద కథ నడిపాడా? ఆఫ్టర్ ఆల్ 10 కోట్లని ఎందుకు అంటున్నానంటే, రాజకీయ నాయకులు ఇవాళ రోజున 100 కోట్ల రూపాయల కుంభకోణాలు నడిపే రోజుల్లో ఒక 10 కోట్ల రూపాయల కోసం కొడుకు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, లేకపోతే బాబాయ్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకుంటాడా? ఇక్కడ ఇందులో కనబడుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, అంటే అర్థమవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, 88వ సర్వే నెంబర్లో భూమి కొన్నది జోగి కుటుంబం. ఆ తర్వాతన అది పత్రికలో వార్త వచ్చింది, ఈనాడు జ్యోతిలో అనుకుంటా వార్త వచ్చింది. ఇది ఎవరైతే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి యజమానులు ఇట్లాగా చెప్తున్నారు అన్నటువంటి. ఆ తర్వాత వాళ్ళతో పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు. అది గమనించిన తర్వాత వెంటనే జోగి వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి సర్వేయర్లు రిజిస్ట్రార్లతో రాజకీయ పలుకుబడితో ఉన్నారు కాబట్టి, మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి, దాన్ని పొరపాటును రిజిస్టర్ జరిగిందంటూ 87 సర్వే నెంబర్ కిందకి మార్చేసుకుని దాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని అక్కడతో ఆపకుండా ఏం చేశారు, అది వేరే వాళ్ళకి అమ్మేశారు. వీళ్ళు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఎవరి దగ్గర కొన్నాడు, ఎక్కడ కొన్నారు, వీళ్ళకి అమ్మింది ఎవరు, ఆ 88 సర్వే నెంబర్లో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? నిజంగా అయితే కనుక ఒక మంత్రిగా ఆయన నిజాయితీగా చేయాలంటే అప్పుడు పోలీస్ కంప్లైంట్ పెట్టి తమకు అమ్మిన వాడిని అరెస్ట్ చేయించాలి, అలాగే ఆ రిజిస్టర్ చేసినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలా. అందులో సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి భూములు కాబట్టి సిఐడి చేత కూడా కేసు పెట్టించాలి. టోటల్గా ఆ బ్యాచ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాలి. అలా కాకుండా ఇప్పుడు తన కుటుంబమే జైలుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎట్లాగా జరిగిపోయిన తప్పుని కవర్ చేసుకోవడం, ఆ 10 కోట్లు రికవర్ చేసుకోవడానికి ఇంకొకళ్ళని బలిపశువుని చేశారు. ఈ భూములు వేరే వాళ్ళకి అమ్మేశారు ఇట్లాగ మార్చేసి. ఇప్పుడు అది కేసు నమోదైంది. వాస్తవం కనబడుతున్నదైతే ఇది. ఇందులో తప్పు జరగలేదు అంటే తప్పు, ఖచ్చితంగా తప్పు జరిగింది. అగ్రిగోల్డ్ భూములే కొన్నారు, కాకపోతే అది వీళ్ళకి తెలియదు, ఎందుకని రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి. తెలిసిన తర్వాతన వదిలించుకోవాలనుకున్నారు. ఆ అసలైనటువంటి చట్ట ప్రకారం చేయాల్సిందేంటే, అట్లా అంటకట్టిన వాళ్ళ మీద కేసు పెట్టి తీసుకోవడం. ఆ 10 కోట్లు రికవర్ చేసుకోవచ్చు, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. అది చేత కాలేదు. మరి అప్పట్లో జోగికి అమ్మింది ఎవరన్నా వైసీపీ వాళ్ళు అయి ఉన్నారా, అందుకోసం చేశారా, ఇది తెలియదు.